మిత్రులారా, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక పవర్ఫుల్ వెపన్ ఏంటో మీకు తెలుసా? అది కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు నాలెడ్జ్ ఎంత ఉన్నా, మీ హార్డ్ వర్క్ ఎంత ఉన్నా, కమ్యూనికేట్ చేయలేకపోతే ఆ వాల్యూ బయటకు రావడం కష్టం. ఈరోజు మనం తెలుసుకుందాం ఎలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీ జీవితాన్ని మార్చగలవో. ఒక ఇంటర్వ్యూకి ఇద్దరు క్యాండిడేట్స్ వెళ్లారు. ఇద్దరికి నాలెడ్జ్ ఎక్కువే, కానీ ఒకరు కాన్ఫిడెంట్గా క్లియర్గా మాట్లాడగలిగాడు. మరొకరు నెర్వస్ అయ్యి తనలోని నాలెడ్జ్ని బయటపెట్టలేకపోయాడు. జాబ్ ఎవరికొచ్చింది? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తికే. ఇదే నిజం. మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది కేవలం నాలెడ్జ్ కాదు, మన మాటల శక్తి. కమ్యూనికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్లో మాట్లాడటం కాదు. మన భావాలను, ఆలోచనలను, మనసులో ఉన్న మాటలను ఇతరులకు క్లియర్గా ఆకట్టుకునే విధంగా చెప్పడమే కమ్యూనికేషన్. భాష ఏదైనా కావచ్చు, తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్, కానీ చెప్పే విధానం మ్యాటర్ అవుతుంది. స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా అవసరం. క్లాస్లో టీచర్ అడిగిన ప్రశ్నలకు బోల్డ్గా ఆన్సర్ ఇవ్వగలిగితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫ్రెండ్స్తో ప్రాజెక్ట్స్ చేయడానికి కూడా కమ్యూనికేషన్ చాలా ఉపయోగపడుతుంది. మంచి కమ్యూనికేషన్ ఉన్నవారు ఈజీలీ లీడర్షిప్ క్వాలిటీస్ చూపిస్తారు. కెరియర్లో అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ముందుకు వెళ్లడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంటర్వ్యూస్, ప్రెజెంటేషన్స్, టీమ్ మీటింగ్స్ ఇవన్నీ మీ మాటలతోనే డిసైడ్ అవుతాయి. బాస్కి మీరు మీ ఐడియాస్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు స్పెషల్గా కనిపిస్తారు. ప్రమోషన్స్ కూడా ఎక్కువగా కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేసే వారికి వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫెషనల్ లైఫ్కి మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్కి కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, వైఫ్ లేదా హస్బెండ్తో మనం ఎలా కమ్యూనికేట్ అవుతున్నామో దానిపైనే రిలేషన్షిప్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా వర్డ్స్ ప్రాపర్లీ కమ్యూనికేట్ చెయ్యలేకపోవడం వల్లే వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. రాము అనే స్టూడెంట్ చాలా తెలివైనవాడు, కానీ ఒక సమస్య ఉంది. ఎవరికి తన నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేడు. ఎగ్జామ్స్లో రాశాడు, కానీ వీవాలో ఫెయిల్ అయ్యాడు. ఇంటర్వ్యూలో కూడా రిజెక్ట్ అయ్యాడు. అదే సమయంలో అతని స్నేహితుడు రాజు యావరేజ్ స్టూడెంట్ అయినా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో ఒక మంచి జాబ్ సంపాదించాడు. ఇక్కడి నుండి రాము రియలైజ్ చేసుకున్నాడు, నిజమైన వెపన్ అనేది మాటల్లోనే ఉందని. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఇవి. 1. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. 2. అదర్స్ మీ మాటలు వినడానికి ఆసక్తిగా ఉంటారు. 3. టీం వర్క్లో మీరు లీడర్ అవుతారు. 4. కెరియర్ గ్రోత్ వేగంగా జరుగుతుంది. 5. పర్సనల్ రిలేషన్షిప్స్ హెల్దీగా ఉంటాయి. 6. ఆపర్చునిటీస్ డోర్ నాక్ చేస్తాయి. మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? కొన్ని సింపుల్ స్టెప్స్ పాటించండి. 1. డైలీ ప్రాక్టీస్. రోజుకు కనీసం 10 నిమిషాలు మిర్రర్ ముందు మాట్లాడండి. 2. రీడ్ బుక్స్ ఆర్ న్యూస్ పేపర్స్. న్యూ వర్డ్స్ నేర్చుకోండి. 3. లిసన్ కేర్ఫుల్లీ. గుడ్ కమ్యూనికేషన్ అంటే స్పీకింగ్ మాత్రమే కాదు, లిస్నింగ్ కూడా. 4. బాడీ లాంగ్వేజ్. స్మైల్డ్, ఐ కాంటాక్ట్, జెస్చర్స్ కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. 5. అవాయిడ్ ఫెమీ. మొదట్లో తప్పులు చేయండి, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. గమనించండి, మీ వర్డ్స్ అంటే మీ పవర్. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు ఎక్కడైనా షైన్ అవుతారు. ఎడ్యుకేషన్ మీకు నాలెడ్జ్ ఇస్తుంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు డోర్స్ ఓపెన్ చేస్తాయి. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్రూవ్ అవ్వండి. ఒకరోజు మీరు డ్రీమ్ జాబ్, డ్రీమ్ లైఫ్ అచీవ్ చేస్తారు, కేవలం మీ మాటల శక్తితో. మిత్రులారా, ఈ వీడియోలో మనం చూసినట్లుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఫ్యూచర్ని బిల్డ్ చేసే స్ట్రాంగ్ ఫౌండేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ మరియు లైఫ్ చేంజింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.